ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికలకు ఇచ్చిన పెద్దలకి నమస్కారం. ఎర్రటి ఎండలో పైన ఎండ, నెత్తిన మండ, కాళ్ళు మంట, చంద్రబాబు గారు రా కదలిరా పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే వేధించే రోజుల్లో, కేసులు పెట్టే రోజుల్లో, ఇబ్బందులు పెట్టే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్ని లెక్క చేయకుండా నెత్తిన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని గుండెల నిండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఫోటోలు పెట్టుకుని తెలుగుదేశం జెండా పట్టుకుని కథం తొక్కుతూ పదం పాడుతూ విప్లవ కరటాల్లా, వీరుల్లా, వీరమాత బిడ్డల్లా ఎర్రటి ఎండలో విచ్చేసిన వేలాది మంది పాదాలకే శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను సోదరులారా. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పండి అని ప్రజలను అడిగితే ప్రజలు చెప్పే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పే మాట. ఎందుకంటే అది అక్షర సత్యం. కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి. మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడా 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 చేతులు షాక్ కొట్టే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా, జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు, ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు, ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు, ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు? 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టావే, అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు. అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు, ఎలాంటి అనుమానం లేదు. ఇంకా హాస్యాస్పదం ఏమిటంటే చంద్రబాబు గారు ఇసుక ఎంతకి ఇచ్చారయ్యా? ఇసుక ఎంతకి ఇచ్చారయ్యా? ఉచితం, అంతే కదా. ఉచితంగా ఇసుకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులంటే ఇది ఇంకా హాస్యాస్పదం. అందుకే జగన్ గారికి చెప్తున్నా, అన్నా క్యాంటీన్ మూసివేత దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేత దాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు. ఆ తప్పని ఒక ఎత్తు అయితే 2,00,000 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు, 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు. మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జోర్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. ఒకే ఒక్క మాట సోదరులారా, ఇది సింహపురి గర్జన. ఒక్కసారి మొత్తం చేతులు పిడికలు బిగించి సైకిల్ సైకిల్ అంటే, ఓటు ఓటు అంటే సైకిల్ సైకిల్ అని రాష్ట్రం అంతా మరుమోగాల. ఓటు ఓటు సైకిల్ సైకిల్, 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 ఓటు ఓటు సైకిల్ సైకిల్. అక్క చెప్పు
సైకిల్ సైకిల్ అక్క చెప్పు, ఓటు చెల్లి చెప్పు, అన్న చెప్పు, సైకిల్ సైకిల్ తమ్ముడు చెప్పు, ఓటు 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 ఓటు. మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని సింహపురి జిల్లా ప్రజానీకాన్ని ఉద్దేశించి